ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. జనరల్ గా డయాబెటిక్ వాళ్ళకి B12 డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుందండి. సో ఎందుకు అనంటే మనం షుగర్ స్పైక్స్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పినప్పుడల్లా మనకి B12 డెఫిషియన్సీ తగ్గుతూ ఉంటుంది. సో ఈ B12 దేంట్లో ఉంటుంది మెయిన్ గా అంటే నాన్ వెజిటేరియన్ లో ఎక్కువగా ఉంటుంది అండ్ వెజిటేరియన్ లో కూడా ఉంటుంది. కాకపోతే పప్పులు వీటిల్లో కూడా B12 ఉంటుంది. పప్పు ధాన్యాల్లో, అన్ని పప్పులలో, కందిపప్పు, మినపప్పు వీటిల్లో కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం శనగలలో ఉంటుంది అండ్ సేమ్ టైం పన్నీర్లో ఉంటుంది అండ్ పల్లీలలో ఉంటుంది. కానీ పల్లీలు డయాబెటిక్ వాళ్ళకి అలౌడ్ కాదు. అండ్ రాగిలో ఉంటుంది. రాగి కూడా మనం డయాబెటిక్ వాళ్ళు వాడకూడదు. కానీ ఒక 100 గ్రామ్స్ కూడా వాడకూడదు డయాబెటిక్ వాళ్ళు. సో అసలు రాగి పూర్తిగా డయాబెటిక్ వాళ్ళు అవాయిడ్ చేయాలి. మామూలు వాళ్ళ దాంట్లో అయితే B12 దీంట్లో ఉంటుంది. కానీ B12 వల్ల మనకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అంటే ఈ డయాబెటిక్ వాళ్ళు ఏం చేస్తారు అంటే షుగర్స్ పెరిగినప్పుడల్లా మనకి బ్లడ్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి అనమాట. ఎప్పుడన్నా అంటే మన బోన్ మ్యారో తగ్గిపోవడం, బోన్ మ్యారో ఇంప్రూవ్ అవడానికి ఈ B12 కావాలి. సో ఈ B12 మనకి దేంట్లో మెయిన్ గా ఉన్నాయి అంటే ప్రోటీన్స్ లో ఉంటాయండి. చికెన్, ఫిష్, ఎగ్ వీటిల్లో ఎక్కువగా ఉంటాయి అండ్ లెగ్యూమ్స్ లో చెప్తున్నాను కదా, శనగలలో వీటిల్లో ఎక్కువగా ఉంటుంది. నాన్ వెజ్ తినేవాళ్ళు అంటే డయాబెటిక్ లో నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటే కనుక రోజుకి 2 ఎగ్ వైట్స్ కనుక ప్రిఫర్ చేయగలిగితే మీకు బెటర్ గా ఉంటుంది. ఎగ్ వైట్స్ మాత్రమే, వీళ్ళు ఎగ్ యోక్ తినకూడదు. మామూలు వాళ్ళైతే ఎగ్ యోక్ తో సహా తినగలిగితే వాళ్ళకు కూడా B12 బాగా పెరుగుతుంది అనమాట. B12 వల్ల కూడా మనకి ఐ సైట్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది మీరు ఏం చేశారు అని అంటే ఎగ్ వైట్స్ అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు ఎగ్ వైట్స్ అండ్ చికెన్, ఫిష్ అండ్ నేనేం చెప్తున్నా అంటే చికెన్ కూడా ఫ్రై ఫామ్ లో తీసుకోవద్దు, ఫ్రైడ్ ఫామ్ లో వద్దు. రోస్టెడ్, తర్వాత స్టీమ్, ఈ మధ్య వేరేవి వస్తున్నాయి ఎయిర్ ఫ్రైస్ లో తీసుకోండి ఇవి చికెన్ ఇలాంటివి. సో ఇలా తీసుకోగలిగితే మనం ఆయిల్ ని అవాయిడ్ చేసినట్టుగా ఉంటుంది, మనకు B12 పెరిగినట్టుగా ఉంటుంది. నేను చెప్తుంది ఏమిటి అంటే B12 చికెన్, ఫిష్, ఎగ్ వైట్స్ అండ్ లెగ్యూమ్స్ లలో ఎక్కువగా B12 ఉంటుంది. ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు, వాళ్ళు ఏం తీసుకోవాలి అంటే వాళ్ళు పన్నీర్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాలండి. పన్నీరు, పాలు, పెరుగు, ఇది డయాబెటిక్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. పాలు, పెరుగు అంటే నేనేం చెప్తున్నా అంటే పాలల్లో కూడా ఫ్యాట్ ఉంటుంది కదండి అని అంటే లో ఫ్యాట్ మిల్క్ అని ఉంటుంది అనమాట. సో లో ఫ్యాట్ మిల్క్ దాంట్లో ఎలా ఉంటుందంటే 0.3 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది. 0.3 అంటే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, వాటర్ ఉంటుంది అనమాట ఆ పాలు. సో అవి కనుక డయాబెటిక్ వాళ్ళు వాడితే మనకి కొలెస్ట్రాల్ ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ ఇది నాన్ డయాబెటిక్ వాళ్ళు కూడా ఈ లో కొలెస్ట్రాల్ మిల్క్ తీసుకోగలిగితేనే మంచిది. అండ్ ఇంకా ఒకటి అంటే పాలు, పెరుగు అండ్ లెగ్యూమ్స్, కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు వీటిల్లో కూడా ఉంటుంది. ఇది బాయిల్ చేసి తీసుకోగలిగినా కూడా మీకు ప్రోటీన్ పెరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం శనగలు, పెసర్లు అండ్ ఈ పన్నీర్, ఇవే రిపీటెడ్ గా చెప్తున్నాను, ప్లీజ్ యూజ్ దిస్ వన్. అండ్ ఫ్రూట్స్ లో చాలా B12 ఉండదు, బట్ అంటే ఫైబర్ ఉంటుంది అనమాట. సో ఇలాంటివి ట్రై చేయగలిగితే మనకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఈ B12 మెయిన్ గా ఉండేది నాన్ వెజ్ లోనే, దాంట్లో ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. ఈ వెజిటేరియన్ లో కొంచెం తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ వెజిటేబుల్స్ ని అంటే ఈ లెగ్యూమ్స్ వీటినే ఎక్కువగా తీసుకోవడం ప్రయత్నించాలి. సో అప్పుడు మనకి ఇది ఈక్వల్ అవుతుంది. ఇవి మనం ఎవ్రీడే ఫుడ్ లో ఉంచాలి, ఎవ్రీడే మన లైఫ్ స్టైల్ లో ఉంచాలి, మన రోజు రెగ్యులర్ గా తీసుకునే ఫుడ్ లో ఉంచాలి. అంతేగాని ఒక వారానికి ఒకసారి, వారానికి 2 సార్లు తీసుకుంటాము అట్లా అంటే కుదరదు. అమ్మ మేము రోజు నాన్ వెజ్ తినలేం కదా అని అనుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే ఇవి అంటే శనగలు చెప్తున్నాను కదా, శనగలు, పెసర్లు, మినుములు, ఇవన్నీ మినుములు అని అంటే అమ్మ మరి మేము మినుములు ఎలా ఉంటాయి అంటే పొట్టుతో కూడిన మినుముల్ని నేను చెప్తుంది. దాన్ని ఫ్రై చేసి ఈ ఉండలుగా చేసి, అంటే మనము ఇది సున్నుండలు అలా అంటారు కదా, సున్నుండలు చేసుకొని, మరి డయాబెటిక్ వాళ్ళు సున్నుండలు అంటే వితౌట్ షుగర్ సున్నుండలే తీసుకోవాలండి. లేదంటే ఫ్రై చేసి వాటిని కూడా తిన్నా సరిపోతుంది. మనకి మొత్తానికి డయాబెటిక్ వాళ్ళకి పోవాల్సింది 100 గ్రామ్స్ పర్ డే ఏదైనా సరే. అంటే నేను చెప్తున్నా ఫ్రూట్స్, ఈ లెగ్యూమ్స్ గురించి. సో అవి అండ్ వెజిటేబుల్స్ అయితే లాట్స్ ఆఫ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. సో ఈ విధంగా చేయగలిగితే మనకు B12 బాగా డెవలప్ అవుతుంది. మనం ఈ రోజు డయాబెటిక్ వాళ్ళు తినాల్సిన పదార్థాలు, తినకూడని పదార్థాల గురించి మాట్లాడుకుందాం. డయాబెటిక్ వాళ్ళు ముఖ్యంగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్రూట్స్, మినరల్స్ ఇలాంటివి ఉంటాయి అనమాట. సో ఇవి తీసుకోగలిగితే మనకి ఇది బెటర్ గా ఉంటుంది. ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కింద ఏమొస్తాయి అని అంటే గోధుమ పిండి, తర్వాత గోధుమ రవ్వ అండ్ పచ్చజొన్న, తర్వాత ఉడికించిన
శనగలు ఇలాంటివన్నీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లోకి వస్తూ ఉంటాయి. సో మనం ఇవి ఎక్కువగా ప్రజెంట్ చేసి అండ్ వెజిటేబుల్స్ కనుక మనం దీంట్లో యాడ్ చేయగలిగితే మనకి ఎక్కువ హెల్ప్ఫుల్ ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం అన్నం తినడం మనకు కంపల్సరీ, ఒక పూట అయినా సరే అన్నం తినాలి లేకపోతే నాకు తిన్నట్టు ఉండదు అని నవడేస్ అనుకుంటుంటారు. సో అలా ప్రతి వారికి ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే రైస్ తీసుకోండి, ఒక కప్పు రైస్ లో ఉన్నప్పుడు 2 కప్పుల వెజిటబుల్స్ ఉండాలి. అంతేగాని మనం రైస్ కొంచెం తీసుకొని తక్కువ కూరగాయలతో సర్ది పెట్టుకుంటే అది మనకి హెల్ప్ఫుల్ ఉండదు. ఈ డయాబెటిక్ వాళ్ళు ముఖ్యంగా పాటించాల్సింది ఫైబర్ ఎక్కువ ఉండాలన్నమాట వాళ్ళ ఫుడ్ లో. సో ఈ ఫైబర్ ఎక్కువగా ఉంటే మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. తినకూడని పదార్థాలు ముఖ్యంగా ఏంటంటే మీకు జనరల్ గా తెలుసు, అది ఏంటి అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎలా ఉంటాయి అని అంటే ఈజీగా అరిగిపోయే ఆహార పదార్థాలు. సో ఈజీగా అరిగిపోయే ఆహార పదార్థాలు అంటే మీకు ఐడియా ఉంది కదా, రైస్ ఈజీగా అరిగిపోతుంది, తర్వాత చక్కెర ఈజీగా అయిపోతుంది, అంటే సింపుల్ గా ఈజీగా అరిగిపోతుంది. అప్పుడు షుగర్ స్పైక్స్ పెరుగుతాయి. సో షుగర్ స్పైక్స్ పెరగకుండా ఉండాలి అని అంటే మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. అంటే రైస్, ఎక్కువ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ తర్వాత రాగి ఇలాంటివి తీసుకోవాలి. డయాబెటిక్ వాళ్ళు ఎక్కువగా రాగిని ప్రిఫర్ చేయకూడదు, ఎందుకంటే దాంతో కూడా షుగర్స్ పెరుగుతాయి. దాని బదులుగా పచ్చజొన్న ఈజ్ బెటర్ అనమాట మనకి. సో ఈ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోగలిగితే గనక మనకి ఎక్కువ హెల్ప్ఫుల్ ఉంటుంది. ఈ ఫ్రూట్స్ లో కూడా మనము యాపిల్, ఆరెంజ్, దానిమ్మ, పపాయ, జామకాయ ఇలాంటి ఫ్రూట్స్ బెనిఫిట్ అనమాట. అంటే ఫ్రెష్ ఫిగ్, మనము అంజీర్ అంటారు కదా, అది డ్రై అంజీర్ కాకుండా ఫ్రెష్ అంజీర్ తీసుకుంటే కూడా షుగర్స్ పెరగవు. అండ్ దీంట్లో కిస్మిస్ కానీ తర్వాత ఇలాంటివి వాడకూడదు. కాజు కూడా, అంటే జీడిపప్పు కూడా షుగర్స్ వాళ్ళు తినకూడదు. సో అందుకని యాపిల్, ఆరెంజ్, దానిమ్మ, పపాయ, జామకాయ, బాదాం ఇలాంటివి తినొచ్చు. సో వీటి వల్ల మనకి షుగర్స్ పెరగవు. అండ్ ఇంకా ఒకటి ఏంటంటే మనము పాలు, పెరుగు ఇది ఖచ్చితంగా ఉండాలి. మనకి నెయ్యి, గీ, ఆయిల్ అలాంటివి ఏమిటి అని అంటే అది 15 ml పర్ డే అయితే సరిపోతుంది మన బాడీకి. అంటే 15 ml అన్ ద సెన్స్ ఒక స్పూను 15 ml ఉంటుంది, అలాంటివి 5 ml ఉంటుంది, అలాంటివి 3 స్పూన్స్, అంతకంటే తక్కువ, అంతకంటే 1 స్పూన్ ఎక్కువ అటు ఇటుగా. అంతేగాని ఆయిల్ ని కూడా మనం ఎక్కువ చేయొద్దు. సో ఆయిల్ ఎక్కువ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోవాలండి. దీన్ని మనం వాకింగ్ ద్వారా కంట్రోల్లో పెట్టుకోవచ్చు, ఫుడ్ ద్వారా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అండ్ మీరు వాకింగ్ చేసినా కానీ ఎలా వాకింగ్ చేయాలి అని అంటే 3 kilometers in 45 minutes లో ఫినిష్ చేయాలి. ఈ 3 kilometers 45 minutes ఫినిష్ చేయాలి అంటే మీరు ఎంత బ్రిస్క్ వాక్ చేయాలి అనేది మీకు అండర్స్టాండింగ్ వస్తుంది. అండ్ ఇంకా ఒకటి ఏం చెప్తున్నానంటే ఈ వాకింగ్ కొంతమంది ఏంటంటే మాకు మోకాళ్ళ నొప్పులుగా ఉన్నాయి, మేము నడవలేకపోతాము, ఎలా అని అంటే వాళ్ళు లేచిన ప్రతిసారి, అంటే వాళ్ళు 6 o'clock లేచారనుకోండి, 6 to 10 minutes, 6 to 6:10 వరకు ఒక 10 minutes, 6 o'clock నుంచి ఒక 10 minutes, అండ్ మళ్ళీ 7, 8 o'clock కి మళ్ళీ ఇంకో 10 minutes, 10 o'clock కి ఒక 10 minutes, 12 o'clock ఒక 10 minutes, అట్లా రోజు మొత్తంలో 10 minutes ఇంట్లోనే నడవగలిగితే కూడా ఈ వాకింగ్ సరిపోతుంది. ఇది మనకి షుగర్స్ కి చాలా కంట్రోల్లో ఉంటుంది అనమాట. అట్లీస్ట్ అవన్నా చేయాలి. అండ్ నేను చెప్పినట్టుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఫైబర్ ఉండేటట్టు, ప్రోటీన్ ఉండేటట్టు అండ్ లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఈ వెజిటబుల్స్ లో కూడా మనం పొటాటో తీసుకోకూడదు. పొటాటో అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ వస్తుంది. అలానే స్వీట్ పొటాటో తినొచ్చు అంటున్నారు కదా, స్వీట్ పొటాటో తినొచ్చండి. అంటే ఎక్కువ కాదు, ఏదో 100 grams వరకు స్వీట్ పొటాటో కూడా తినొచ్చు. సో ఇలా చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఏం చెప్తున్నా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కూడా ఒక జ్యూస్ ఉండేటట్టు చూసుకోండి. అంటే అది ఏబిసి జ్యూస్, ఏబిసి అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్. అండ్ ఇంకా ఏంటంటే మార్నింగ్ లో ఇది, తర్వాత బూడిది గుమ్మడికాయ జ్యూస్. ఈ బూడిది గుమ్మడికాయ జ్యూస్ కూడా దాంట్లో షుగర్ కానీ ఏమి వేయకూడదు, షుగర్ కానీ సాల్ట్ కానీ ఏమి వేయకూడదు. వాటర్ తీసుకొని ఫిల్టర్ చేసి వచ్చిన లిక్విడ్ తాగాలి. సో ఇలా తీసుకోగలిగితే కూడా మన షుగర్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ సో ఈ విధంగా మనం తీసుకోగలిగితే గనక అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ విటమిన్స్, మినరల్స్ ఇలాంటివన్నీ మన ఫుడ్ లో నేను చెప్తున్న ఫుడ్ లో అన్ని వచ్చేస్తున్నాయి అనమాట. సో ఇలా కనుక మనం చేయగలిగితే మన షుగర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు.